క్యాన్సర్ హీలర్ సెంటర్, ఏ న్యూ బిగినింగ్. థింక్ బిగ్ అంటారు కదా, చేసే ఆలోచన ఏదో చిన్నగా ఎందుకు ఒకేసారి కుంభస్థలాన్ని బద్దలు కొట్టేలా చేస్తే అయిపోతుంది. ప్రస్తుతం మన దర్శకులు చేస్తుంది ఇదే. ఎలాగో బాలీవుడ్ వెళ్ళాలని ఫిక్స్ అయినప్పుడు చిన్నలత ఎందుకు, కొడితే కుంభస్థలమే అంటున్నారు. తాజాగా టాలీవుడ్ డైరెక్టర్స్, బాలీవుడ్ స్టార్స్ కాంబోకి డిమాండ్ బాగా ఉంది. దీనిపైనే ఇవాల్టి మన ఎక్స్క్లూజివ్ స్టోరీ. ఓవైపు పవన్ కళ్యాణ్, ఉస్తాద్ భగత్ సింగ్ లైన్లో ఉండగానే వరుసగా వేరే సినిమాలు చేస్తూనే ఉన్నారు హరీష్ శంకర్. పవర్ స్టార్ ఉన్న బిజీకి ఈ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కడం కష్టమే. అలాగని లేదని కాదు, ఖచ్చితంగా ఉంటుందని చెప్పారు మైత్రి మూవీ మేకర్స్. ఈలోపు అదే బ్యానర్లో మరో సెన్సేషనల్ సినిమాకు సిద్ధమవుతున్నారు హరీష్ శంకర్. సల్మాన్ ఖాన్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో హరీష్ శంకర్ ఓ సినిమాకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మధ్య భాయ్ను కలిసి స్టోరీ కూడా చెప్పినట్లు తెలుస్తోంది. తాజాగా సల్మాన్, హరీష్, మైత్రి నవీన్ ఫోటో సోషల్ మీడియా అంతా తిరుగుతోంది. ఇక వారసుడు తర్వాత మరో సినిమా చేయని వంశీ పైడిపల్లి నెక్స్ట్ ఏకంగా అమీర్ ఖాన్తోనే మూవీ ప్లాన్ చేస్తున్నారు. కెరీర్ అంతా స్టార్ హీరోలతోనే పనిచేస్తూ వస్తున్నారు వంశీ పైడిపల్లి. ఈసారి బాలీవుడ్ పై ఫోకస్ చేసి అక్కడ అమీర్కు కథ చెప్పారీన. త్వరలోనే ఈ కాంబోపై క్లారిటీ రానుంది. ఇక సన్నీ డియోల్ జాట్ సినిమాతో ఇప్పటికే నార్త్ను షేక్ చేస్తున్నారు గోపీచంద్ మలినేని. విడుదలకు ముందే ఈ చిత్రంపై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. జాట్లో సన్నీ డియోల్ను ప్రెజెంట్ చేసిన తీరు నచ్చి రిలీజ్ కు ముందే బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యారు గోపీచంద్. హనుమాన్ తర్వాత రణ్వీర్ సింగ్ తో బ్రహ్మరాక్షస్ సినిమా ప్లాన్ చేశారు ప్రశాంత్ వర్మ, కానీ వర్కౌట్ అవ్వలేదు. ఇక యానిమల్ సినిమాతో బాలీవుడ్ ను షేక్ చేశారు సందీప్ వంగ. మొత్తానికి మన దర్శకులు హిందీలో సంచలనాలు రేపుతున్నారు. క్యాన్సర్ హీలర్ సెంటర్, ఏ న్యూ బిగినింగ్.